ప్రతి ఒక్కరి జీవితాన్ని పెళ్లికి ముందు తర్వాత అని లెక్క కట్టచ్చు. అప్పటిదాకా ఒంటరిగా ఉన్నవారు కాస్త వివాహ బంధంతో జంటగా మారతారు. జీవితాంతం అదే బంధాన్ని కొనసాగిస్తారు. అందుకే అందరి జీవితంలో పెళ్లికి అంత ప్రాముఖ్యత ఉంటుంది. అయితే కొందరి విషయంలో వివాహం చాలా తొందరగా జరిగితే మరికొందరి విషయంలో చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో చాలా మంది పెళ్లి ప్రయత్నాలు చిత్ర విచిత్రంగా చేస్తుంటారు. కొందరు తమకు తెలిసిన మ్యారేజ్ బ్రోకర్ల ద్వారా ప్రయత్నాలు చేస్తే మరికొందరు సోషల్ మీడియా ద్వారా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి వధువు కోసం వింత ప్రచారం చేశాడు. సోషల్ మీడియాలో ఓ ఫోటో తెగ వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్లోని దామోహ్ అనే ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల దీపేంద్ర రాథోడ్ అనే యువకుడు ఈ రిక్షా నడుపుతుంటాడు. రిక్షా నడుపుతున్న కారణంగా పెళ్లి సంబంధాలు రావడం లేదో లేక వేరే ఇతర కారణాలేమైనా ఉన్నాయేమో కానీ ఎవరు ఇతడికి పిల్లనిచ్చేందుకు ముందుకు రాలేదు. అతడి అన్న చెల్లెలికి వివాహాలు జరిగాయి, కానీ ఇతడికి మాత్రం అమ్మాయి దొరకడం లేదు. ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో చివరకు రాథోడ్కు విచిత్రమైన ఐడియా వచ్చింది. తన పేరు, పుట్టిన తేదీ, సమయం, విద్యార్హతలు, బ్లడ్ గ్రూప్, గోత్రం తదితర వివరాలను పొందుపరుస్తూ ఫోటో కూడా ముద్రించి పెద్ద బయోడేటా తయారు చేశాడు. తనకు ఏ ప్రాంతం వారైనా ఏ కులం వారైనా పర్లేదని అందులో తెలియజేశాడు. చివరగా దాన్ని ఆటోకి అంటించాడు. ఈ వాహనం రోడ్లపైకి రాగానే అంతా విచిత్రంగా చూస్తున్నారు. కాగా ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇతడి నిజాయితీ బాగుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.